ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడు యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని యేసే సన్నిధిలో ప్రతిరోజు మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. గడిచిన రాత్రంతా ఆయన కృపారేఖల కింద భద్రపరుచుకొని కాపాడి మరొక దినం మనకిచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. ఈ 2016 సంవత్సరము మొదటి నెల 20 తారీఖున మనకిచ్చిన ఆ దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా. దీన్ని మేము వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 31వ వచనం. యేసు వారిని చూసి మీరిప్పుడు నమ్ముచున్నారా అని చెప్పేసి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, నా ప్రభు అయిన యేసయ్య మీతో అంటున్నాడు, నీవు నమ్ముచున్నావా? వారిని చూసి, శిష్యులను చూసి, భక్తులను చూసి దేవుడు చెప్పిన మాట, అవిశ్వాసులైన మూర్ఖ జనాంగంను చూసి చెప్తున్న మాట, మీరు నన్ను నమ్ముతున్నారా? దేవుని చిత్తం చేయుటకు, తండ్రి చిత్తం చేయుటకు ఈ లోకానికి వచ్చిన విషయము మీరు ఎరిగి ఉన్నారా అని చెప్పేసి ప్రభు అయిన యేసయ్య ఆ రోజు పలికాడు. నేడు నీతో పలుకుతున్నాడు. మీతోనే నా ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, మీ విశ్వాస జీవితము మిమ్మల్ని కాపాడుతుందని మేము నమ్ముతున్నారా? మీ ప్రార్థన దేవుని సన్నిధిలో మిమ్మల్ని నిలబెడుతుందని మీరు నమ్ముతున్నారా? మీ భక్తి జీవితము దేవునికి మీకు దగ్గర సంబంధాన్ని ఏర్పరుస్తుందని మీరు నమ్ముతున్నారా? నీవు ప్రార్థించిన ప్రతి మొర దేవుడు వింటున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూచెదవని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. విశ్వసించి నమ్మి దేవుని సన్నిధి, దేవుని కోసం నిలబడు. దేవుని పట్ల గొప్ప కార్యం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు నా ప్రభు అయిన యేసయ్య పట్ల. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎంతోమంది ఉండగా జ్ఞానులు, తెలివి గలవారు, అందచందాలు గలవారు, సిరి సంపదలు గలవారు ఎంతోమంది ఉండగా నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? నా ప్రభు అయిన యేసయ్య నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? నీతో ఆయనకు పని ఉంది. నీలో ఏదో ప్రత్యేకత ఉందని, నువ్వు తెలియగలవాడు అని, అందగలవాడని కాదు. నీ యొక్క పాప జీవితం నుంచి నిన్ను విడిపించి పరలోక రాజ్యం వారసత్వానికి ఇవ్వడానికి ఆయన పనిని ఈ లోకంలో నీ ద్వారా జరిగించుకోవాలని నా ప్రభు అయిన యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ విషయం నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఈ రోజు నుంచి అయినా దేవునికి మహిమకరంగా బ్రతుకు. ప్రార్థన చేయి, ప్రార్థన మరవకు. బైబిల్ చదువుటకు మరవకు. ఆయనతో సావాసం కలిగి ఉండు, ఆయనతో సంబంధం కలిగి ఉండు. నా ప్రభు అయిన యేసయ్య నిన్ను గొప్ప చేస్తాడు, ఉన్నత స్థానం నిలబెడతాడు, నీ తల ఎత్తుతాడు, అనేకుల ముందు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నమ్మి విశ్వసిస్తే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో. ఇక నేను నమ్ముతున్నావా అని నా ప్రభు అంటున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మిన వేళ ఆయన మహిమను చూచెదవు.